క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత ప్రిలారా, మంటలలో నుండి ఒకే ఒక్క నిప్పురవ్వ ఎగిరివచ్చి మన మీద పడినప్పుడు అది మన శరీరాన్ని కొంతైనా బాధించకుండా ఉండదు కదా. మనం ఎంతగా విదిలించుకున్నా అది మనలను బాధించకుండా ఉండదు, కొంచెమైనా ఏడిపించకుండా మానదు. అలాగే పాపం దాని ఫలితం కూడా మానవునిపై ఉంటుంది అని పరిశుద్ధులు దేవదాసయ్య గారు అన్నారు. అమాయకులు, అజ్ఞానులు, బలహీనులు, మోమాటం గలవారు, పెద్దవారు అని భయపడవారు, అజాగ్రత్తగా ఉన్నవారు, చెడు ఆలకించువారు తప్పక శోధనకు లోబడతారు. అంతరంగమందు పాపమునకు ఆశపడి దానిని మురుసుకుంటూ అది వీలుకాక ఉన్నవారు 10 సంవత్సరాలు గడిచిన భక్తిలో ఉన్న ఆ ప్రలోభం పుట్టించిన పాపంలో తప్పక పడిపోతారు. అమాయకులకు ఆది తల్లిదండ్రులైన ఆదాము, హవ్వలు అలాగే పడిపోయారు. అసలు పాపమే లేని రోజుల్లో అసలు పాపమే లేని వారు చెడు మాటలు విని నమ్మి చెడిపోయారు. దేవుని మాటను, హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు. దేవునికి అవిధేయత చూపించినందువలన వచ్చిన ఈ భయంకర పాపమునకు శక్తి గలదు. ఆ శక్తి నుండి బలహీనులమైన మనం తప్పించుకోలేము. దీని నుండి బయటపడే దారి తెన్ను మనకు మనమే ఏదైనా చూసుకోగలమని మనం జీవితంలో ఎన్నటికీ తలంచకూడదు. అవి కేవలం అధిక ప్రయాసంలే, హృదయ ఆయాసమే, ఫలితం శూన్యమే. ప్రిలారా, మేము భక్తులము సాతాను శోధనల నుండి ఆవలపడ్డాము. మా ప్రాణములు ఇట్టి పాపపు శక్తి నుండి విడిపించబడ్డాయి. మేము ఇంకా పాపమే చేయము అని చాలా మంది భక్తులైన వారు తలంచారు. కానీ వారి కథలు పరిశీలించినా చాలా ఘోరంగా ఉంటాయి. వారి విశ్వాస ఫలితం చాలా విచారము. అయ్యో, ఇలాగూ మారిపోయామేంటి? ఎందుకు పొరపడ్డాము? అయ్యో, ఎందుకు పడిపోయాను? ఈసారి క్షమించు ప్రభువా, ఈసారి రక్షించు ప్రభువా, ఈసారి స్వస్థపరచు ప్రభువా, ఇంకా బుద్ధి వచ్చింది, ఇంకెన్నటికీ ముట్టుకోను అని ఎన్నిసార్లు భక్తులైన వారు ఏడ్చుచూ ఉన్నారు కదా. కనుకనే ప్రియులారా, మన శత్రువైన సాతానును, పాపమును ఎన్నటికీ తక్కువ అంచనా వేయకూడదు. మానవులమైన మనం ఎన్నటికీ పాపాన్ని జయించలేము. మన శక్తితో మనం ప్రయత్నించినన్ని రోజులు దాని చేత ఇంకా ఇంకా త్రొక్కబడతాము. దీన్ని మనం జయించాలి అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే సాధ్యము. ఎందుకంటే ఆ పరిశుద్ధ దేవుడు మాత్రమే ఆ పాపాన్ని, సాతానును జయించి పాతాళానికి త్రొక్కారు కాబట్టి ఆయన మాత్రమే నాలో పాపం ఉంది అని మీలో ఎవడు రుజువుపరచగలరు అని సవాలు విసిరిన గొప్ప దేవుడై ఉన్నారు. కాబట్టి నేస్తమా, నేడే మన బలహీనతలను ప్రభువు వద్ద ఒప్పుకొని ఆయనకు మన జీవితాలను సమర్పించుకుందాం. ఇట్టిగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును జయించు శక్తి ఆ దివ్య దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత.